Hello everyone, welcome to my channel all about experience. ఇవాళ వీడియోస్లో కొన్ని మీల్ ప్రెప్ ఐడియాస్ విచ్ కెన్ సేవ్ అవర్ టైమ్ అండ్ ఆల్సో మేక్ ఆర్ కుకింగ్ ఫాస్ట్ అండ్ హెల్దియర్ అనే రకంగా ఈ వీడియో ఉండబోతుందన్నమాట. నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇడ్లీస్ రైస్ బ్యాటర్తో చేయడం చాలా తక్కువ, ఇలా రవా ఇడ్లీనే ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట. రైస్ ఇడ్లీస్తో కంపేర్ చేసుకుంటే రవా ఇడ్లీస్ చాలా బాగుంటాయి స్పాంజీగా. రైస్ ఇడ్లీస్ అయితే మనకు కొంచెం స్టిక్కీగా ఉంటాయి కదా, రవా ఇడ్లీస్ అయితే అలా ఉండవు. బాగా సాంబార్ కూడా బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి, పిల్లలు చాలా బాగా తింటారనమాట. మనకు కూడా టెక్స్చర్ అది బాగా నచ్చుతుంది అనమాట. సో ఐ ప్రిఫర్ టు మేక్ ఇడ్లీ విత్ రవా అనమాట. ఇలాగా కొంచెం రవా ఒక 2 కప్స్ అయితే ఉద్దిపప్పు 1 కప్ వేసుకుంటే ఈ ప్రపోర్షన్ సరిపోతుంది, 1:2 ప్రపోర్షన్లో. నేను ఇక్కడైతే కొంచెం ఉద్దిపప్పు ఎక్కువే నానబెట్టుకున్నాను అండ్ రుబ్బుకున్నాను కూడా. ఫస్ట్ డే నేను ఏం చేస్తానంటే ఇలాగ ఉద్దిపప్పు కొంచెం ఎక్కువ నానబెట్టుకొని బ్యాటర్ సపరేట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో దట్ ఫస్ట్ డే అలాంగ్ విత్ ఇడ్లీ ఐల్ మేక్ వడ ఆల్సో. ఇడ్లీ వడ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అండ్ రిమైనింగ్ ఇడ్లీ బ్యాటర్ని అలానే దాచుకుంటాను అనమాట. ఈ రవా బ్యాటర్ కూడా నేను ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటాను, మరీ గట్టిగా కాకుండా. ఈవెన్ ఓవర్ నైట్ మనం సోక్ చేసిన తర్వాత మార్నింగ్ అంతా ఫర్మెంట్ అయిన తర్వాత సరిపోతుంది, సెట్ అయిపోతుంది, ఇంకా కొంచెం ఫ్లఫీగా ఉంటుందన్నమాట. మరీ గట్టిగా కలుపుకున్నా కూడా మనం అంత స్పాంజీగా ఇడ్లీని ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ డే అయితే నా మార్నింగ్ని ఇలా స్టార్ట్ చేశాను విత్ ఏ గ్రీన్ జ్యూస్ అనమాట. ఇది సెలరీ స్టెమ్స్, కొంచెం జింజర్, క్యూకుంబర్ కూడా యాడ్ చేశాను, అలాంగ్ విత్ దట్ సమ్ లైమ్, హనీ అనమాట. సో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. తాగుతూ కూడా ఇలా ఎగ్స్ స్టీమ్కి పెట్టేశాను ఈ స్టీమింగ్ ట్రేలో, అలాంగ్ విత్ దట్ రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఈ స్టాక్ కుకింగ్ వల్ల మనకి చాలా టైం అనేది కలిసి వస్తుందన్నమాట. ఇంకా ప్రెషర్ కుక్కర్స్లో కూడా కొంతమంది చూశాను, అలాంగ్ విత్ ద దాల్ రైస్ ఆల్ అట్ వన్స్ దే ఆర్ ఫినిషింగ్ అనమాట. కొన్ని ర్యాక్స్ దొరుకుతూ ఉన్నాయి, ఆ ర్యాక్స్ మనం తీసుకున్నట్లయితే చిన్న చిన్న బౌల్స్లో అన్నీ సెట్ చేసి పెట్టేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ స్టీమ్ అనమాట అన్నీ ఆల్ అట్ వన్ గో అయిపోతాయి అనమాట మనకి. అది నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఆ ట్రేస్ నేను కూడా ఐఎమ్ ప్లానింగ్ టు బై ఇట్. ఆఫ్టర్ బయింగ్ ఇట్ నేను అది షేర్ చేసుకుంటాను మీతో. ఈ చిన్న ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ని నేను మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాను అనమాట. అప్పుడు ఒకసారి నేను ట్రై చేశాను ఈ చిన్న ఆనియన్స్తో సాంబారు, చాలా బాగుంది టేస్టీగా. ఈ ఆనియన్స్ని జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇనిషియల్గా సాట్యూట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగా సాంబార్కి వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇది బాగా మ్యాష్ చేసుకొని అట్లా పోపుతో పాటు మళ్ళీ వేయించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆనియన్స్ యాడ్ చేసి ఆ సాంబార్లో కలిపేసి ఒక 5 minutes వేడి చేసి తీసేస్తే చాలన్నమాట. ఫెంటాస్టిక్ నిజంగా. ఆ ఆనియన్స్ ఒక డిఫరెంట్ టేస్ట్ని యాడప్ చేస్తాయి అనమాట. చూడండి ఇడ్లీస్ ఎంత స్పాంజీగా ఉన్నాయో. 1:2 ప్రపోర్షన్ అనమాట. 1 కప్పు ఉద్దిపప్పు అయితే ఒక 2 cups ఆఫ్ రవా సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటాయి, ట్రై చేయండి. డెఫినెట్లీ యూ గైస్ విల్ లైక్ ఇట్. ఇంకా ఇడ్లీస్లోకి ఇలాంటి ఒక కారం పొడి ఉన్నిందంటే ఇంకా ఘీతో ట్రై చేసామంటే మనల్ని మనం మైపరిచిపోతాం. నాకంటే చాలా ఇష్టం ఇది. నేను కొంచెం ఉద్దిపప్పు, కందిపప్పు, కొంచెం ధనియాలు, ఒక 1/2 స్పూన్, ఇంకా ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేశాను, పంకిన్ సీడ్స్, నువ్వులు యాడ్ చేశాను, వాల్నట్స్ కూడా యాడ్ చేశానండి, అలాంగ్ విత్ ఎండు కొబ్బెర అండ్ ఇంకా మామూలే కరివేపాకు, ఎండు కరివేపాకు తీసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని బాగా ఒకదాని తర్వాత ఒకటి దూరగా వేయించుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. సో ఒకదాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, పౌడర్ చేసుకోవాలన్నమాట విత్ లాట్స్ ఆఫ్ గార్లిక్ అంత ఇష్టం లేని వాళ్ళు మీడియం ప్రపోర్షన్లో చేసుకోవచ్చు, బట్ ట్రై చేయండి డెఫినెట్గా. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మామూలుగా ఈ పౌడర్ని ఎక్కువ ఉద్దిపప్పు అండ్ పచ్చిశనగపప్పు
ఎక్కువ వేసి చేస్తారు కదా, ఇలాగా నట్స్ అన్నీ యాడ్ చేసి డిఫరెంట్ కాంబినేషన్స్లో చేసుకోవడం వల్ల వాటి న్యూట్రియంట్స్ కూడా మనము మ్యాక్సిమం పొందొచ్చు అనమాట. యాజ్ వెల్ మనం ఇలాగ హెల్తీగా కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ హెల్తీ వర్షన్ ఆఫ్ దట్ కరివేపాకు కారం పొడి. చాలామంది ఇష్టపడరు కదా ఏం తింటాము అన్నట్టు, కాకపోతే వీ కెన్ మేక్ వెరీ టేస్టీ బై డూయింగ్ ఇన్ దిస్ వే. యాజ్ వెల్ ఇట్ విల్ బీ వెరీ న్యూట్రిషియస్ అని నా ఒపీనియన్ అనమాట. సో ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఇనిషియల్గా తినే ఒక 2-3 ముద్దలు తిన్నా కూడా మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అనేవి బాడీకి బాగా అందుతాయి అన్నమాట. సో ఇన్ దట్ వే ఐ విల్ ట్రై ఆల్ దీస్ పౌడర్స్. ఇలా ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ పల్సెస్ని డిపెండింగ్ ఆన్ ఏమంటారు దేర్ టైం, ఫ్రైయింగ్ టైం అలాగా చూసుకొని మనము మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ డిపెండింగ్ ఆన్ యువర్ స్కిల్ మీరు ఫ్రై చేసుకొని మనం అన్నీ కలిపి పౌడర్ చేసుకోవడమే అనమాట. ఈసారి నేను చింతపండు కూడా యాడ్ చేశాను, వేరే వీడియోలో చూశాను అనమాట. చూడాలి టేస్ట్ ఎలా ఎన్హాన్స్ అవుతుంది అనేసి. ఇలాగా నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేశాను. ఆ తర్వాత ఇంకా నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖాళీ అయిపోయిందనమాట. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్. నేను అల్లం వెల్లుల్లి రెండు కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుంటానమాట. గార్లిక్ ఒక 1/2 కిలో తీసుకొని వచ్చాను. ఈవెన్ జింజర్ కూడా 1/2 కిలోనే ఆర్డర్ చేశానమాట. సో విత్ ద సేమ్ ప్రపోర్షన్స్ మనం చేసినట్లయితే బాగా ఘాటుగా బాగుంటుందన్నమాట. మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇది ఆల్మోస్ట్ నాకు ఒక 2-3 మంత్స్ వస్తుందన్నమాట వితౌట్ థింకింగ్. ఏదైనా ఫ్రైడ్ రైస్కి ఏమైనా కర్రీస్కి సడన్గా కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా టైం కన్జ్యూమింగ్ కదా, అందుకే నేను ఇలాగ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఒక 2 మంత్స్కి. ఈ గార్లిక్ అంతా పీల్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకే ఇంతకుముందు అయితే నేను రైస్ బ్యాగ్లో వేసి అలా రబ్ చేసేదాన్ని బాగా గట్టిగా, దానివల్ల కొంచెం మ్యాష్ అయ్యేవి కూడా. కానీ ఈసారి ఈ మెథడ్ ట్రై చేద్దామని ట్రై చేశానమాట. ఇలాగ పీలర్లో వేసి ఒక కొంచెం ఈ పైన పొట్టంతా కొంచెం లూజ్ అయ్యేంత వరకు, అంతా డిస్టర్బ్ అయ్యేంత వరకు ఇలాగ ఒక 4-5 సార్లు అలా లాక్కోవాలన్నమాట. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ మనకి పైన పొట్టు అంతా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగా అన్ని గార్లిక్ని తిప్పేసుకున్న తర్వాత నేను ఇలాగా వాటికి ఉండే తోకలు అండ్ హెడ్ దగ్గర చాలా ఇదిగా ఉంటుంది కదా, రఫ్గా ఉంటుంది కదా, అవన్నిటిని బాగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట రఫ్గా. పెద్ద పెద్ద వాటికి, ఇంకా చిన్న చిన్న వాటికైతే అందులోనే ఊడిపోయింది ఆల్మోస్ట్ స్కిన్. సో ఆ తర్వాత అన్నిటినీ బాగా ఒకసారి పామ్స్తో బాగా రబ్ చేసేసాను అనమాట. సో ఇంకా రిమైనింగ్ స్కిన్ కూడా బాగా ఊడిపోయింది. జింజర్ని కూడా ఒక 10-15 మినిట్స్ వాటర్లో సోక్ చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వేయించుకున్నటువంటి పల్సెస్ కూడా బాగా కూల్ అయిపోయాయి కదా, ఇంకా ఈ పౌడర్ని మిక్సీ పట్టించేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఈ పల్సెస్ అన్నిటిని బాగా గట్టిగా ఉండే వాటిని మిక్సీ పట్టించుకొని కొంచెం కోయర్స్గా ఉన్నప్పుడు రిమైనింగ్ కరివేపాకు అండ్ కొబ్బరి కూడా యాడ్ చేశాను. అట్లాస్ గార్లిక్ యాడ్ చేసేటప్పటికి కన్సిస్టెన్సీ అనేది ఇలాగొచ్చిందనమాట. క్రంచీగా ఉద్దిపప్పు శనగపప్పు వల్ల మనకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఈ డ్రై నట్స్ కూడా వేసాం కదా, అంత కరివేపాకు చేదుగా అట్లా ఏం మనకు అనిపించదు అనమాట. కొంచెం మంచి యమ్మీ టేస్ట్ అనేది ఈ కారం పొడికి వస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, డెఫినెట్లీ యూ మే లైక్ ఇట్. తర్వాత ఇలాగ 8 కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవడమే అనమాట. ఆల్మోస్ట్ నాకు ఇదైతే ఒక 1 మంత్ ఫుల్లే వస్తుంది అనమాట. ఇలాగా బాగా వాష్ చేసిన తర్వాత కొంచెం జింజర్ని నేను టీ కోసం కూడా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇలాగా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నట్లయితే అప్పటికప్పుడు గ్రేట్ చేసుకొని టీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ వీ కెన్ హ్యావ్ హెల్దీ జింజర్ టీ కదా. సో అదన్నమాట సంగతి, ఇలా పెట్టేసుకుంటాను.
జింజర్ కూడా బాగా నానిపోయింది. సో, దాని స్కిన్ కూడా ఇలాగా పీల్ ఆఫ్ చేసేసుకున్నాననమాట. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనము స్మాల్ పీసెస్‌గా గార్లిక్ ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో కొంచెం కట్ చేసేసుకున్నామంటే కొంచెం బ్లెండింగ్ అనేది బాగా మిక్స్ అయ్యి బాగా బ్లెండ్ అయిపోతుందనమాట. సో, చూడండి ఇలాగా గార్లిక్ అండ్ జింజర్ నేను పీల్ చేసుకొని బాగా నీట్‌గా కడిగేసుకొని వాటర్ అన్నీ డ్రైన్ అయిన తర్వాత పేస్ట్ చేసేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. కొన్ని సార్లు వెనిగర్ కూడా యాడ్ చేసేదాన్ని. నౌఎడేస్ ఐయామ్ నాట్ యాడింగ్ ఇట్ అనమాట. కొన్ని సార్లు ఆ టేస్ట్ అనేది మారిపోతూ ఉందనమాట. సో, నేను అందువల్ల ఈ పసుపు అండ్ సాల్ట్ వేసాను ఫర్ ప్రిజర్వింగ్ అనమాట. ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది కదా అందువల్ల. కాబట్టి కర్రీస్‌లో యాడ్ చేసుకునేటప్పుడు మనం సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈ స్టోర్ చేసుకునే డబ్బాలొచ్చి నాకు హనీ కంటైనర్స్ అనమాట ఇవి. ఈ గ్లాస్ బాటిల్స్. సో, ఈ 2 బాటిల్స్‌కి వచ్చిందనమాట. హాఫ్ కిలో జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ చేసుకున్న తర్వాత సో, నేను ఇదైతే రెఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసేసుకుంటాను. వెనెవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఐ విల్ యూజ్ ఇట్. దీనివల్ల చాలా టైం కలిసొస్తుంది. మనకేదైనా వండాలంటే కూడా చిరాగ్గా అనిపించదనమాట. సో, ఫటాఫట్ ఆనియన్ కట్ చేసుకొని వీ కెన్ గో అహెడ్ విత్ ప్రిపరేషన్స్ అనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఇవన్నీ పనులు చేసిన తర్వాత వన్ డే ఓపిక లేకపోయింది. సో, వీ ఆర్డర్డ్ మండి అనమాట. చిల్లీ మండి బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. సో, ఆర్డర్ చేసి మేమైతే మా లంచ్‌ని ఫినిష్ చేసేసాం. ఇంకా ఈవినింగ్ అయితే టీ టైమ్ అయింది. టీ తాగాక మాకు కొంచెం డీమార్ట్ వెళ్ళి రావాల్సి ఉండిందనమాట. యాక్చువల్‌గా షాంపూస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ క్రీమ్స్ అన్నీ కూడా అయిపోయింది. అండ్ కొన్ని గ్రోసరీస్ కూడా కావాల్సి ఉండిందనమాట. సో, వీ థాట్ ఆఫ్ విజిటింగ్ డీమార్ట్. ఆల్మోస్ట్ మేము ఈసారి చాలా లేట్‌గా వచ్చాం. ఇంటి దగ్గరే ఆల్మోస్ట్ ఇట్ వాస్ 7:00 అనమాట. నాకు షాంపూస్, ఇలా నట్స్, ఏమైనా క్రీమ్స్ ఇలాగ కావాలంటే సోప్స్ ఎస్పెషల్లీ నేను డీమార్ట్‌ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కంపారిటివ్‌లీ ఈ జెప్టో కానీ, బిగ్ బాస్కెట్ కంటే కూడా ప్రైసెస్ కంపేర్ చేస్తే నాకు చాలా రీజనబుల్‌గా అనిపిస్తుంది. మోర్ ఓవర్ ఎప్పుడు బాడీ లోషన్, షాంపూస్ పైన ఆల్మోస్ట్ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయన్నమాట. సో, నేను ఎస్పెషల్లీ నివియా, ట్రెజెమీ ఇలాంటి బ్రాండ్స్ పైన ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి వెనెవర్ ఐ గో. గ్రౌండ్ నట్స్ కూడా ఎస్పెషల్లీ డీమార్ట్‌లో చాలా తక్కువ ప్రైస్‌కి దొరుకుతాయి. మనకు ఆల్మోస్ట్ బయట దొరికే కన్నా ఒక 30-40 రూపీస్ పర్ కేజీ వేరియేషన్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఉద్దిపప్పు అండ్ గ్రౌండ్ నట్స్ కూడా నేను తెచ్చుకుంటాను. రెఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసుకుని నాకేం పాడవ్వవు. అండ్ బల్క్‌గా ఇలా తెచ్చుకుంటానన్నమాట. నాకు ఒక 2-3 మంత్స్ వచ్చేస్తుంది ఇది. ఆయిల్ ప్యాకెట్స్ కూడా నేను ఈసారి తెచ్చుకున్నానన్నమాట. టిష్యూస్, బిస్కెట్స్, హ్యాండ్ వాషెస్ ఈసారి ఇవన్నీ కూడా నాకు ఫినిష్ అయిపోయింది. ఈవెన్ ఫర్ స్నాకింగ్ ఆల్సో ఆదిల్‌కి అన్నీ కలెక్ట్ చేసుకున్నానన్నమాట. కొన్ని చాక్లెట్స్, వాటర్ బాటిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. ఇది ఒక నార్మల్ వాటర్ బాటిల్ అనమాట, గ్రీన్‌ది. ఇలాంటి స్టైలే ఇంతకుముందు ఉండింది. కంపారిటివ్‌లీ బయటతో ప్రైస్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ నాకు కొంచెం తక్కువనే అనిపించిందనమాట. అండ్ టటడై! వన్ మోర్ వాటర్ బాటిల్ ఐ కలెక్టెడ్ ఫ్రమ్ డీమార్ట్. ఈసారి నాకు ఇదైతే చాలా క్యూట్‌గా అనిపించింది. జస్ట్ ఫర్ హోమ్ యూజ్ ఉండని అన్నట్టు నేను ఇది కలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆదిల్‌కి చాలా క్యూట్‌గా అనిపించింది. హ్యాండీగా ఉంటుంది. చిన్నది బుజ్జి వాటర్ బాటిల్ అనమాట. ఈ వాటర్ బాటిల్ నాకు ఒక 250 రూపీస్ అనుకుంటాను. 250 చేంజ్‌కి వచ్చిందనమాట. బట్ ఇట్స్ అట్ ఎ బెస్ట్ ప్రైస్ అని అనిపించింది నాకు. ఇంకొక రీజన్ మనం డీమార్ట్‌ని విజిట్ చేయడానికి ఏంటంటే ప్రోడక్ట్స్ ఆర్ మోర్ ఫంక్షనల్ అనమాట. బాగా ఫంక్షనల్‌గా ఉంటాయి హోమ్ యూజ్‌కి. దే విల్ బీ డిజైన్డ్ బై కీపింగ్ ఇన్ దట్ మైండ్ అనమాట. ఇంకా ఎస్పెషల్లీ ఫెస్టివల్ సీజన్స్‌లో అయితే రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ ఫెస్టివల్ మనకు స్పెషల్ ఐటమ్స్ కూడా ఆఫర్స్‌లో దొరుకుతూ ఉంటాయన్నమాట. సో, అదన్నమాట సంగతి. అండ్ ఇంకా నేను ఈ మిల్క్ బాటిల్ కూడా తీసుకున్నాను. ఇది వాటర్ బాటిల్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎట్ ద ప్రైస్ ఆఫ్ 169 నాకు వచ్చిందండి ఇది కూడా. ఈ బాటిల్ ఆన్లైన్‌లో చెక్ చేస్తే ఈవెన్ ట్రియో ఇలాంటి బ్రాండ్స్‌లో కూడా ద సేమ్ క్వాలిటీ ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ ఈ ప్రైస్‌కి అయితే మనకు దొరకదు. సో, ఐ ప్రిఫర్ టు బై దిస్ వాటర్ బాటిల్ ఆర్ ద మిల్క్ బాటిల్ ఫ్రమ్ ద డీమార్ట్. ఇంతకుముందు కూడా తీసుకున్నాను, అది పగిలిపోయింది. నెక్స్ట్ టైమ్ దిస్ ఇస్ ద థర్డ్ టైమ్ ఐ థింక్ ఐ యామ్ బయింగ్ ఇట్ అనమాట.
ఈ మైక్రో ఫైబర్ టవల్ కూడా అట్ ది కాస్ట్ ఆఫ్ సమ్ 79 రూపీస్కి వచ్చింది. నేను ఫేస్కి సపరేట్ టవల్ యూజ్ చేద్దాం నార్మల్ టవల్ కాకుండా అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇట్స్ బెటర్ టు యూజ్ సపరేట్ టవల్ ఫర్ ఫేస్ అనమాట. ఎస్పెషలీ పింపుల్స్ ఇలా ఉన్నవాళ్ళు, డాండ్రఫ్ ఉన్నవాళ్ళు కూడా. ఇంకా ఈ చిన్న క్యూట్ క్లిప్స్ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇది ఫస్ట్ టైం నేను ఇలాగ క్లిప్స్ ఇవి ట్రై చేయడం డీమార్ట్ నుంచి. బట్ చాలా క్యూట్గా అనిపించాయి. సో ఐ థాట్ ఆఫ్ పికింగ్ దెమ్. సో ఇలాంటి షేప్ ఒకటి వచ్చింది, ఇంకొకటి రౌండ్ క్లిప్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి అట్ ది కాస్ట్ ఆఫ్ సమ్ 79 రూపీస్ నాకు వచ్చాయి అనమాట 2 క్లిప్స్. అండ్ ఇది ఇంకొకటి ఈ గ్లిటరీగా బాగుంది, వైట్ కాదు క్రీమ్ కలర్, ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ కలరు, బాగా కనిపిస్తుంది హెయిర్లో పెట్టుకుంటే అన్నట్టు. ఇది కూడా తీసుకున్నాను, 49 రూపీస్ పడింది అదైతే. అండ్ ఇంకా ఈ చెడమి బ్రాండ్ది ఒక లంచ్ బాక్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాను అనమాట. మనకి ఎన్ని లంచ్ బాక్స్ ఉన్నా మార్నింగ్ ప్యాక్ చేయడానికి పిల్లలకి ఇలాగ తీసుకోపోవడానికి ఎప్పుడు షార్టేజ్ వస్తూనే ఉంటాయి. సో నాకు ఇది అట్ ది ప్రైస్ ఆఫ్ సమ్ 333 రూపీస్ ఎంతో ఉంది దీనిపైన. ఇంకా దానికంటే ఇంకా తక్కువ ప్రైస్కే వచ్చినట్లుందనమాట, ఆల్మోస్ట్ అరౌండ్ 300 రూపీస్. ఇంకా వీటితో పాటు ఈ పిల్లో కవర్స్ కూడా తీసుకున్నాను. ఇంతకుముందే కలెక్ట్ చేసుకున్నాను ఇలాంటి పిల్లో కవర్స్, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ బార్డర్ అనమాట. ఆ ఫ్రిల్ బార్డర్ ఉంది కదా, కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఈ గెస్ట్ బెడ్రూమ్లోకి ఉంటుందిలే అన్నట్టు తీసుకున్నాను అనమాట. దీనికి జిప్ కూడా వచ్చింది, ఒకదానికి జిప్ వచ్చింది అండ్ ఇంకొక దానికి థ్రెడ్స్ ఇచ్చాడనమాట కట్టుకోవడానికి. సింపుల్ మెష్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట. నాట్ బ్యాడ్. ఇదైతే ప్యూర్ కాటన్ అయితే కాదు, కొంచెం పాలిస్టర్ మిక్స్ కూడా. బట్ ఐ లైక్ దెమ్, ద సైజ్ అండ్ ద బార్డర్స్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.